హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏందంటే తోటకూర కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఏందంటే కుండీలో తోటకూర అనమాట. మీరు రోజు చూస్తానే ఉన్నారు లైవ్‌లో గానీ, లేతే షార్ట్ వీడియోస్ కానీ చాలా చూస్తున్నారు. మొత్తం 5 టైమ్స్, 6 టైమ్స్‌లో వచ్చిందండి తోటకూర వచ్చేసి. చాలా బాగా వస్తుందసలు. ఎప్పుడు ఏందంటే ఇంత బాగా రాలేదనమాట. ఏందంటే కొంచెం ఈసారి ఏందంటే మట్టి మార్చాననమాట. సరే ఈసారి కూడా ట్రై చేయాలి. నెక్స్ట్ మళ్ళీ వర్షాకాలం వచ్చేసరికి ఈసారి కూడా ఏందంటే కొంచెం ఎరువు, కొంచెం మట్టి కలిపి వేసి చేసేస్తాను. మొక్క అయితే నిలబడాలండి. స్టార్టింగ్ వచ్చేసి వర్షాకాలప్పుడు ఏందంటే సన్న మొక్క వచ్చినప్పుడు మనం విత్తనాలు చల్లుతాం కదా మొక్కలొస్తాయని. ఆ స్టార్టింగ్ ఏందంటే సన్న మొక్క వస్తది కదా! ఇంక వర్షం పడేసరికి అదేందంటే పడిపోతుందనమాట. ఇంకా వేరే కుండీల్లో గూడా వచ్చినియి గానీ పడిపోయినియనమాట. ఇంక అలా పాడైపోయినియనమాట. లేకపోతే అసలు ఒక కుండీలో చూడండి ఎంత బాగొచ్చిందో, అసలు రోజు చూస్తానే ఉన్నారు గదా! బాగా ఫుల్లుగొచ్చింది. అలా అన్ని కుండీల్లో చల్లాను గానీ ఎక్కువ రాలేదనమాట. కానీ మొత్తానికైతే చాలా బాగొస్తుందండి తోటకూరొచ్చేసి. ఎప్పుడు ఫస్ట్ టైమ్ అనమాట ఈసారి. ఇంతకుముందేందంటే సన్నగా కాడల్లాగొచ్చేది సువ్వలల్లే. కానీ అది బావుండేది కాదనమాట కాడొచ్చేసి. ఈసారి కాడ బావుంది. లేతగా ఉంటుందనమాట. కానీ చాలా బాగొస్తుంది ఈసారి తోటకూరొచ్చేసి. కానీ ఏమీ వేయకుండా వచ్చింది. ఆర్గానిక్ చాలా మంచిది గదండీ హెల్త్‌కొచ్చేసి. మామూలుగా అయితే పొలాల్లో అయితే ఇంకా కూరగాయలవని, తోటకూర, ఈ ఆకుకూరలవని ఏదన్నా పురుగొస్తదని చెప్పేసి పురుగు మందు చల్లుతుంటారనమాట. కానీ అవేమీ లేకుండా వచ్చింది కదండీ. ఆర్గానిక్ ఫుడ్ చాలా మంచిది హెల్త్‌కి. ఇక్కడేంటంటే రైస్ కుక్కరు కొంచెం వైర్ అనేది లూజ్ అవుతుందనమాట. లైట్ ఆగిపోతుంది. ఇంకా ప్రతిసారి ఏందంటే చూసుకుంటా ఉండాలనమాట. లేకపోతే ఇంక పిల్లలకి బాక్సులు పెట్టలేం కదండీ. ఇంకా చూసుకుంటా ఉంటుంటాననమాట. భయమేస్తది ఒక్కొక్కసారి. లేట్ అయిపోయింది, అయ్యో! ఆగిపోయింది చూసుకోలేదని. ఇక్కడొచ్చేసి నేను ఇంక ఈరోజు గ్రీన్ లెవెల్ పెట్టాననమాట. ఇంకా తోటకూర కర్రీ వచ్చేసి రెడీ అవుతుంది. నేనేందంటే ముందు తిరగమాతేయలేదు. పోపు తర్వాత వేస్తాననమాట. లాస్ట్‌లో వేస్తాను ఇదొచ్చేసి. ముందేందంటే కొంచెం వాటరేసేసి బాగా మగ్గనిస్తాననమాట ఆకొచ్చేసి. కొంచెం నీరు ఇంకుతాయి గదా! అప్పుడేం జేస్తానంటే కొంచెం మెదుపుతాననమాట. లేకపోతే కాడలు, ఆకులు అలానే ఉంటది గదా! అందుకొచ్చేసి ఏందంటే కొంచెం మెదిపితే ఏందంటే దగ్గరకవుతదనమాట. కర్రీ గూడా కొంచెం గుజ్జులాగా, గ్రేవీలాగా అవుతదనమాట. చాలా బావుంటదండి. ఇక్కడ నేనేందంటే చింతపండు డైరెక్ట్ నేను కర్రీలో వేయను. విడిగా కొంచెం వేడి చేసి వేడి నీళ్ళల్లో పిసికేసి వేస్తాననమాట. ఎందుకంటే ఆ చింతపండుకి పైన పొట్టులాగుంటుంది గదా! అదేందంటే కొంచెం కర్రీలో పడిపోయిందంటే కొంచెం నూకగా తగులుతుందనమాట. ఇంకా బాగోదు కదా అలా ఉన్నప్పుడు. అందుకని నేనిలా వేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను లాస్ట్‌లో పోపు వేస్తానని చెప్పాను కదా! ఇంకా పోపు వేస్తున్నానండి. రెడీ అయింది కర్రీ గూడా. ఉప్పు, కారం కూడా వేసేసాను. ఇంకా ఇక్కడొచ్చేసి పసుపొచ్చేసి పోయినసారి నేను చిన్న డబ్బా వాడాను కదా! సీసాలో చిన్నది. ఇక్కడొచ్చేసి ఇంక ఒక్కసారి పెద్ద దానిలో పోసేసాననమాట. ఇంకా ఈరోజు కర్రీ గూడా రెడీ అయిందండి. తోటకూర పులుసు కర్రీ. ఇదండి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.